2024లో ఎస్ఆర్హెచ్కి మరియు సిఎస్కేకి మ్యాచ్ జరుగుతుంది. 166 టార్గెట్. మ్యాచ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కుర్రాడు వచ్చి జస్ట్ ఒక 4 ఒక 6 కొట్టి అందరిని ఆకర్షించాడు. ఎందుకంటే అతను ఆడిన ఆ 2 షాట్స్ అలా ఉన్నాయి. మరి ఎవర్రా ఇంత బాగా ఆడాడు అని అతని గురించి సెర్చ్ చేయగా అందరికీ అప్పుడు అర్థమైంది అతను తెలుగు ప్లేయర్ అని. అతని పేరు నితీష్ కుమార్ రెడ్డి. తర్వాత ఆ సీజన్లో రాణించడం, బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్కు ఎంపికవ్వడం, ఆ వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ స్టేజ్కి రావాలంటే ఎంతో కష్టపడితే కానీ రాలేరు, ఇతనికేంటి ఇంత లక్ ఉంది అనుకున్నారు. కానీ లక్ మాత్రమే కాదండి, అతను చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడితే, ఒక తండ్రి తన జీవితాన్ని త్యాగం చేస్తే వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుంటుంటే, ఎంతో క్రమశిక్షణతో ఉంటే కానీ అతను ఈ స్టేజికి రాలేదు. అసలు ఎవరు ఈ నితీష్ కుమార్ రెడ్డి? విరాట్ కోహ్లీ సెల్ఫీ ఇవ్వలేదని కసితో ఈ స్థాయికి ఎదిగాడా? ఇది ఎంతవరకు నిజం? ఇతని కోసం ఇతని తండ్రి చేసిన త్యాగం ఏమిటి? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నితీష్ కుమార్ రెడ్డి పుట్టుకే ఒక ఆశ్చర్యకరమని చెప్పాలి. ఇతని తల్లి 8 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు స్కానింగ్లో కుమార్తె జన్మించబోతుంది అని చెప్పారంట. నితీష్ తండ్రి ముత్యాల్ రెడ్డి మొదట కుమార్తె జన్మించింది, ఇప్పుడు మగపిల్లాడు అయితే బాగుంటుంది అని అనుకునేవాడు. కానీ స్కానింగ్లో ఇలా చెప్పేసరికి ఇక ఏం చేయాలో తెలియక కొంచెం డీలా పడిపోయాడు. ముత్యాల్ రెడ్డికి దైవభక్తి ఎక్కువే. ఇతను నాకు కుమారుడు జన్మించాలి స్వామి అని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాడు. ఆ దేవుని వరమో ఏమో కానీ ఆశ్చర్యంగా కుమారుడు జన్మించాడు. ఇక అప్పటి నుంచి ముత్యాల్ రెడ్డికి కుమారుడి మీద విపరీతమైన ప్రేమ ఏర్పడింది. నితీష్ కుమార్ రెడ్డి మే 26, 2003న ముత్యాల్ రెడ్డి మరియు మానస జ్యోత్స్న దంపతులకు జన్మించాడు. ఇతనికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. దీంతో ముత్యాల్ రెడ్డి నితీష్ను అల్లరి మాన్పించడానికి గ్రౌండ్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఎక్కువగా క్రికెట్ ఆడుతుండడంతో అక్కడ ఉన్న కొంతమంది ఇతను చాలా బాగా క్రికెట్ ఆడుతాడు అని చెప్పడంతో వాళ్ళ నాన్న ఇతనికి క్రికెట్ కోచింగ్ సెంటర్లో వేశాడు. అక్కడ ఇతని క్రికెట్ స్కిల్స్తో అక్కడున్న అందరినీ ఇన్స్పైర్ చేసేవాడు. ముత్యాల్ రెడ్డి డైలీ డ్యూటీ అనంతరం గ్రౌండ్కి తీసుకెళ్లడం మళ్ళీ తీసుకురావడం చేసేవాడు. అంతా సాఫీగా సాగిపోతుంది. నితీష్కు 12 ఏళ్ళు వచ్చేసరికి ముత్యాల్ రెడ్డికి విశాఖపట్నం నుంచి రాజస్థాన్లోని ఉదయ్పూర్కు ట్రాన్స్ఫర్ చేశారు. ముత్యాల్ రెడ్డిది హిందుస్థాన్ జింక్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. వాళ్ళ నాన్న జాబ్ ఇతనికి వచ్చింది. ఇప్పుడు ఇతను అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. జాబ్ కోసం రాజస్థాన్కు వెళ్తే కొడుకు క్రికెట్ కెరీర్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఏం చేసేది లేక ఆలోచించి చివరికి కొడుకు కోసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసుకున్నాడు. కొడుకు భవిష్యత్తే తన భవిష్యత్ అనుకున్నాడు. బంధువులు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు అందరూ ముత్యాల్ రెడ్డి చేసిన పనికి ఆశ్చర్యపోయి, ఇంకా సరిగ్గా 12 ఏళ్ళు కూడా నిండని పిల్లాడి కోసం ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసుకుంటారా? కష్టపడి తెచ్చుకుంటే ఆ జాబ్ వాల్యూ తెలిసేది. తండ్రి జాబ్ ఇతనికి వచ్చింది కదా, అందుకే ఇలా చేశాడు అని చుట్టూ అనుకున్నారు. అంతేకాదు అప్పటి నుంచి ముత్యాల్ రెడ్డికి చుట్టుపక్కల రిలేటివ్స్ దగ్గర వాల్యూ లేకుండా పోయింది. ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ముత్యాల్ రెడ్డి మాత్రం ఎలాగైనా తన కొడుకుని క్రికెటర్ చేయాలి అని అనుకున్నాడు. నితీష్ పైన నమ్మకం పెట్టిన మొట్టమొదటి వ్యక్తి వాళ్ళ తండ్రి. ఇంకా అప్పటికి నితీష్కు అంత తెలివి కూడా లేదు. ఏదో తండ్రిని మెప్పించడానికి క్రికెట్ ఆడుతున్నాడు. కానీ అప్పటికి కూడా అండర్-14 2 సార్లు, అండర్-16కి 2 సార్లు ఎంపికయ్యాడు. ఒక్కసారి ఆడితే చాలు ఇలాంటి టోర్నమెంట్స్ అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. ముత్యాల్ రెడ్డి డైలీ నితీష్ను తీసుకుని 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తను గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వరకు బయటే ఉండి మరీ దగ్గరుండి తీసుకొచ్చేవాడు. నితీష్కి ఒక ఏజ్ వచ్చేటప్పటికి కోచర్స్ ముత్యాల్ రెడ్డితో మాట్లాడుతూ, నితీష్ ఏం చిన్నపిల్లాడు కాదు, దగ్గరుండి చూసుకోవడానికి అతన్ని ఫ్రీగా వదిలేయండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళే కాదు ఇంకా చాలామంది చెప్పేవాళ్ళు. కానీ ముత్యాల్ రెడ్డి మాత్రం ఎవరి మాట వినేవాడు కాదు. తన కొడుకుని తానే దగ్గరుండి గ్రౌండ్కి తీసుకొచ్చేవాడు. వారికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తన కొడుకు ఎదిగే కొద్దీ వారి ఫ్రెండ్స్ ఇంటికి వస్తూ వెళ్తుంటారు. ఇల్లు కూడా లేదంటే నా కొడుకు ఎక్కడ చులకన అయిపోతాడో అని ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ అంతా తీసి ఇల్లు కట్టించేశాడు. ఇక ఇక్కడి నుండి మొదలు ఆర్థికంగా వారి కుటుంబం చితికిపోయింది. కానీ ఏనాడు ఆ ప్రభావం నితీష్ పైన పడనివ్వలేదు. ఒక్కోసారి డబ్బులు లేని సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుని బాధపడేవాడు. నితీష్ ప్రాక్టీస్కి ప్రతిరోజు 25 కిలోమీటర్లు 2 సార్లు జర్నీ చేయలేక అలసిపోయేవాడు. వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్తే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్,
అయినా అవేమీ పట్టించుకోకుండా ఇల్లును ఖాళీ చేసి గ్రౌండ్కి దగ్గరలోనే రెంట్ హౌస్ తీసుకున్నాడు, నితీష్ ఇబ్బంది పడకూడదు అని. ఇది అంతా చూసిన నితీష్ అప్పటి వరకు ఏదో తండ్రిని ఇంప్రెస్ చేయాలని క్రికెట్ ఆడేవాడు. తన తండ్రి బాధపడటం చూశాక ఎలాగైనా తన తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కసిని పెంచుకున్నాడు. క్రికెట్ని సీరియస్గా తీసుకున్నాడు. ఆ వయసులోనే నితీష్ ఫేస్బుక్లో ఒక స్టేట్మెంట్ పోస్ట్ చేశాడు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఏముందంటే, మై డాడ్ హ్యాస్ బీన్ సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్ ఫర్ మీ, బట్ వన్ డే ఐ విల్ మేక్ హిమ్ ప్రౌడ్. అంటే మా నాన్న నా కోసం ఎన్నో వదిలేసుకున్నాడు, కానీ ఏదో ఒక రోజు తను గర్వపడేలా చేస్తాను అని అర్థం. కేవలం చెప్పడమే కాదు, దానికోసం శ్రమించాడు. ఇతను ఏ టోర్నమెంట్కి వెళ్ళినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేకపోతే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఖచ్చితంగా తీసుకువచ్చేవాడు. ఇతనికి పేరు తీసుకొచ్చిన టోర్నమెంట్ మాత్రం 2017-18లో జరిగిన అండర్-16 విజయ్ మర్చెంట్ ట్రోఫీ. ఈ టోర్నమెంట్లో నాగాలాండ్పై 345 బాల్స్లో 441 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నమెంట్లో 7 మ్యాచ్ల్లోనే 1237 రన్స్ చేసి ప్లస్ 26 వికెట్లతో అలరించాడు. దీంతో చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ చూపు ఇతనిపై పడింది. ఈ ఆల్రౌండర్ ప్రదర్శనకు గాను ఇతనికి 2018లో బీసీసీఐ నమాన్ అవార్డు కూడా ప్రకటించింది. ఆంధ్ర క్రికెట్లో అప్పటి వరకు ఈ అవార్డు ఎవరికీ లభించలేదు, ఫస్ట్ ఇతనికే లభించింది. ఈ అవార్డు ఫంక్షన్స్కి పెద్ద పెద్ద క్రికెటర్లు వస్తున్నారని తెలుసుకున్నాడు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ. విరాట్ అంటే నితీష్కు చాలా ఇష్టం. అది ఎంత అంటే ఇప్పుడు ఇంట్లో విరాట్ బిహేవ్ చేసినట్లే చేస్తుండేవాడు. విరాట్ సెంచరీ చేస్తే సంబరాలు చేసుకుంటూ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేవాడు. వారి ఇంట్లో బంధువులందరూ ఇతన్ని ముద్దుగా జూనియర్ విరాట్ అని పిలిచేవారు. విరాట్ వాడే షూస్ లాంటివి నాకు కూడా కావాలని పట్టుబట్టేవాడు. అవి దాదాపు 15,000 రూపాయలు ఉండేవి. వారి దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. ఇక ఇతను పట్టుబట్టడంతో ఇతని మేనమామ 15,000 రూపాయల షూస్, 6,000 రూపాయల బ్యాట్ కొనిచ్చాడు. అంత పిచ్చి ఇతనికి విరాట్ అంటే. ఇక విరాట్ వస్తున్నాడు, సెల్ఫీ తీసుకోవచ్చు అని సంబరపడిపోయాడు. చూస్తే ఇతనికి అశ్విన్, పుజారా, రషీద్ ఖాన్, రహానే ఇలా అందరూ సెల్ఫీ ఇచ్చారు, కానీ విరాట్ ఇవ్వలేదు. కనీసం అతని దగ్గర కూడా బౌన్సర్లు వెళ్ళనివ్వలేదు. దీంతో దూరం నుండి సెల్ఫీ తీసుకుని ఇంటికి వచ్చేసి అవార్డు వచ్చిన సంతోషం కన్నా విరాట్తో ఫోటో దిగలేదే అనే బాధే ఇతన్ని ఎక్కువ వేధించింది. ఇక విరాట్తో ఎలాగైనా కలవాలి, దానికోసం నేను క్రికెట్ మరింత మెరుగ్గా ఆడితేనే విరాట్ను కలిసే ఛాన్స్ వస్తుందని మరింత కసితో ప్రయత్నం చేశాడు. ఇక క్రికెట్ పెద్దల అందరి చూపు ఇతనిపై పడింది. ఈ సమయంలోనే ఇతనికి కాలు ఇంజూర్ అయింది. డాక్టర్లు 5 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. 5 వారాలు రెస్ట్ తీసుకుంటే వెనకబడిపోతామేమో అని 2 వారాలకే కాలు మీద ప్రెజర్ లేకుండా జిమ్ చేయడం, కుంటుతూనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చేసేవాడు. అప్పుడే సిఎస్కేకి నెట్ బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. తర్వాత ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ 20 లక్షలు పెట్టి 2023లో దక్కించుకుంది. ఆ డబ్బుతో నితీష్ ఏం ఎంజాయ్ చేయలేదు, వాళ్ళ అమ్మ నాన్నకి కారు కొనిచ్చాడు. ఆ ఇయర్లో పెద్దగా అవకాశం రాకపోయినా కేవలం 2 మ్యాచ్లు ఆడాడు, కానీ బ్యాటింగ్ అవకాశం రాలేదు. 2024లో మాత్రం అవకాశం వచ్చింది. అది ఎలా అంటే, ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఎస్ఆర్హెచ్లో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు అని మీడియా ఎదుట కోపం చేసుకోవడంతో ఆ వెంటనే జరిగిన సిఎస్కే మ్యాచ్లో అవకాశం లభించింది. ఎవరికి ఇతని గురించి తెలియదు. ఆ మ్యాచ్లో అతను కొట్టిన 4-6తో క్రికెట్ ప్రేమికుల చూపు ఇతనిపై పడింది. అంత స్టైలిష్గా ఉన్నాయి ఆ షాట్స్. ఇక నెక్స్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో టీంలో స్థానం పదిలం అయిపోయింది. ఇతని స్కిల్స్ చూసి ఆర్సీబీ, ఢిల్లీ జట్లు 10 కోట్లు ఇస్తాము, 12 కోట్లు ఇస్తాము అని చెప్పినా నితీష్ మాత్రం నాకు అవకాశం ఇచ్చింది ఎస్ఆర్హెచ్, నేను ఎస్ఆర్హెచ్కి ఆడతాను అని 6 కోట్లు తీసుకుని ఎస్ఆర్హెచ్తోనే కొనసాగుతున్నాడు. అలానే జింబాబ్వేతో జరిగే సిరీస్కు బీసీసీఐ సెలెక్టర్స్ నితీష్ని ఎంపిక చేశారు. ఇక ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కనుంది అనుకుంటే ఇంజూర్ అయ్యి టీంకే దూరమయ్యాడు. ఇక ఇతని తండ్రి ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడిపోయాడు, ఇక అవకాశం వస్తుందో రాదో అని. కానీ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్కు ఇతన్ని ఎంపిక చేశారు. అందులో పర్వాలేదనిపించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి ఇతన్ని ఎంపిక చేస్తే చుట్టూ విమర్శలు వచ్చాయి. శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్ని కాకుండా ఇతన్ని ఎంపిక చేస్తారా అని. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ అనుకున్న దానికంటే మెరుగ్గా రాణించాడు. ముఖ్యంగా అప్పుడు విరాట్తో సెల్ఫీ దిగలేదని చాలా బాధపడిన అతడు
టెస్టుల్లోకి విరాట్ చేత్తోనే డెబ్యూట్ క్యాప్ తీసుకుని టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. మొదటి టెస్టులో విరాట్ సెంచరీ చేసినప్పుడు అతని పక్కనే ఉన్నాడు. ఇక అన్నిటికన్నా హైలైట్ ఏమిటంటే 4వ టెస్టులో భారత్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సెంచరీ చేసి విరాట్తో పాటు అందరితోనూ క్లాప్స్ కొట్టించుకుంటూ స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించుకునేలా చేసుకున్నాడు. అలాగే ఎప్పుడో చెప్పిన ప్రకారం తన తండ్రిని గర్వించేలా చేస్తానని అలానే చేశాడు. ఇతను సెంచరీ చేసిన అనంతరం తన తండ్రి తను పెట్టుకున్న నమ్మకాన్ని కొడుకు నిలబెట్టుకున్నాడని ఆనంద బాష్పాలతో సంతోషపడ్డాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో తన తండ్రి వాల్యూ అమాంతం పెంచేశాడు. తండ్రి చేసిన త్యాగాన్ని వృధాగా పోనివ్వలేదు. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.